హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ముందుగా మా వీడియోస్ చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు నేను మన వీడియోస్ రెగ్యులర్గా రావట్లేదు మన ఛానల్లో. ఆహ్, ఎందుకంటే మాకు టైం ఒకటి కుదరట్లేదు. ఇంకా అంటే ఏదైనా ఉంది, మనకి ఏదైనా మంచి కంటెంట్ లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇలాంటివి ఇవ్వడానికే మనము ట్రై చేద్దామని చెప్పేసి వీడియోస్ రెగ్యులర్గా, అంటే మరీ రెగ్యులర్ కాకుండా కొంచెం అప్పుడప్పుడు చేద్దామని అనుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈరోజు నేను వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, మీరందరూ చాలామంది చూస్తూనే ఉండొచ్చు. మనకి రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి, మనకి న్యూస్లో కానీ, ఇన్స్టాలో, మనకి యూట్యూబ్లో కానీ వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మెయిన్గా మనకి ఢిల్లీలో ప్రొటెస్ట్ జరుగుతుంది. స్టూడెంట్స్ అందరూ కూడా దీక్ష అంటే ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నా చేయడము ఒకటేంటంటే, మనకి అంటే అంటారు కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రొటెస్ట్, ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు, మన దగ్గర ఉన్నవి అని చెప్పేసి వాళ్ళు చాలా రోజుల నుంచి చేస్తున్నారు. మెయిన్గా రీజన్ ఏంటంటే, పేపర్ లీకేజ్ గురించి, ఆ పేపర్ లీకేజ్ గురించి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. మన మినిస్టరు రాజీనామా చేయాలి, మన మినిస్టర్ రిజైన్ చేసేయాలని చెప్పేసి వాళ్ళైతే ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు చేస్తున్నారు కానీ ఇంతవరకు దాని గురించి కానీ పార్టీ వైపు నుంచి కానీ, వాళ్ళ వైపు నుంచి కానీ నాకు తెలిసి ఇంకా వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాండ్ కూడా అవ్వలేదు అనుకుంటున్నాను. రిప్లై కూడా ఇవ్వలేదు. కానీ ఒక్కటి ఏంటంటే, నాకు వీడియోస్ చూస్తున్నప్పుడు అనిపించింది అంటే, నేను చూసిన వీడియోస్లలో ఢిల్లీ పోలీసులు మాత్రం ఆ స్టూడెంట్స్ని కొట్టడము, కర్రలతో అయితే పిచ్చి పిచ్చి కొడుతున్నారు. టియర్ గ్యాస్ యూజ్ చేయడము. యాక్చువల్గా ప్రొటెస్ట్ చేసుకోవచ్చు కదా, ఇప్పుడు వాళ్ళేమీ టెర్రరిస్టులు కాదు, వాళ్ళేమీ దొంగలు కాదు, వాళ్ళేమీ ఏదో ఊరికే టైంపాస్కి వచ్చేసి లేకపోతే ఖాళీగా కూర్చుంటే వచ్చేసేది కాదు. వాళ్ళకు ఒకటి కావాలి. వాళ్ళు స్టూడెంట్స్, మెయిన్ స్టూడెంట్స్ అండి. స్టూడెంట్స్ తలుచుకుంటే ఏదైనా చేస్తారని. స్టూడెంట్సే కదా మెయిన్గా, ఇప్పుడున్న స్టూడెంట్సే రేపు మళ్ళీ వాళ్ళ మన భవిష్యత్తు. కానీ స్టూడెంట్స్ని మీరు అలా కొట్టడము, అలా చెయ్యడము నాకైతే అసలుకి చాలా ఇదనిపించింది, చాలా బాధ అనిపించింది, చాలా కోపం కూడా వచ్చింది. ఎందుకంటే కొంతమంది ఏంటంటే, పోలీసులు కూడా లేరు. కొంతమంది ఏంటంటే సివిల్ డ్రెస్లో కూడా ఉన్నారు. ఆ పోలీసులు డ్రెస్లో కూడా లేరు. ఎవరు పడితే వాళ్ళు స్టిక్స్ పట్టుకొని కొట్టడము, టియర్ గ్యాస్ యూజ్ చేయడము, వాళ్ళని చల్లా చెదరగా, కానీ ఎటువంటి చేసినా కానీ వాళ్ళ దీక్ష మాత్రం ఆపే ప్రసక్తే లేదని చెప్తున్నారు. వాళ్ళు ఆపేదే లేదంటున్నారు. ఆయన రిజైన్ చేసేదాకా కూడా ఈ ప్రొటెస్ట్ ఆగదని చెప్తున్నారు. నిజంగా మనము దాంట్లో మనకి పూర్తిగా టోటల్గా దాని గురించి మొత్తం కూడా మనకి తెలియదు కాబట్టి, నాకు తెలిసి వాళ్ళైతే కరెక్ట్గా ధర్నా అయితే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏదైనా చేయడం అనేది మనకి ఒక ఫ్రీడమ్. అంటే మనం ప్రొటెస్ట్ చేయడం కానీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అదే ఇందాక చెప్పినట్టు ఉంది కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఒకవేళ మీ దగ్గర సమాధానం ఉంటే, మీ దగ్గర ఆన్సర్ ఉంటే, అంటే వచ్చేసి మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే బాగుండేది. లేకపోతే వాళ్ళు ఎలిగేషన్ చేసిన మినిస్టర్ ఎవరో, ఆ మినిస్టర్ కూడా రిప్లై ఇస్తే బాగుండు. ఎందుకంటే చాలా రోజుల నుంచి జరుగుతుంది. అది మన మెయిన్ రాజధాని, మన ఇండియా రాజధాని ఢిల్లీలో జరుగుతుంది. మన కంట్రీ స్టేట్లో జరుగుతుంది. అలాంటిది మీరు అంత సెంటర్లో, మళ్ళీ జంతర్ మంతర్ లాంటి సెంటర్లో, అంటే మనకి ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది ఢిల్లీలో. ఎందుకంటే ఎవరు ఎక్కువ ప్రొటెస్ట్ చేసినా కానీ, ఏదైనా ధర్నా చేసినా కానీ, మనకి ఇక్కడ హైదరాబాద్లో అయితే ఇందిరా పార్క్ అనేది మెయిన్గా ఇట్లా మనకి ధర్నాలు వాటికి ఎక్కువ చేస్తూ ఉంటారు. మన ఢిల్లీలో ఏంటంటే జంతర్ మంతర్ దగ్గర ఎక్కువ మనకి ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే అక్కడ ధర్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి ప్లేస్లో, ఢిల్లీ లాంటి ప్లేస్లో అంతమంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదండి, లక్షల మంది స్టూడెంట్స్. అంటే ఇప్పుడు ఒక్కలో లేకపోతే 100 మంది, ఒక 200 మంది చేస్తున్నారంటే వీళ్ళు ఏమి టైంపాస్ చేస్తున్నారు, లేదంటే అది కరెక్టో కాదు అనుకోవచ్చు. కానీ లక్షల మంది స్టూడెంట్స్ వచ్చి, లక్షల మంది అక్కడ ధర్నాలు చేస్తున్నారంటే అది ఎంత ఇదిగా ఉంటే, వాళ్ళు ఎంత ఇది అయితే. పేపర్ లీకేజ్ అంటే మామూలు విషయం కాదు. మామూలుగా పేపర్ లీకేజ్ అంటే ఏంటంటే, ఇప్పుడు చదివిన వాడైతే చేసేస్తాడు, చదివిన వాడు రాసేస్తాడు, వాడు డాక్టర్ అయ్యిండో, ఇంజనీర్ అయ్యిండో, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు, చేస్తాడు. చదవకుండా ఈ లీకేజ్ అయ్యి వాళ్ళకి పేపర్ లీకేజ్ చేసేసి, దాని తర్వాత వాళ్ళు వెళ్ళి ఎగ్జామ్స్ రాసేసి వాడికి నాలెడ్జ్ ఉండదు.
వాళ్ళకి డాక్టర్లు అయ్యి, ఇంజనీర్లు అయ్యి, వాళ్ళు కట్టే బిల్డింగ్లు కూలిపోయి, మనం చూసే పేషెంట్లకి సరిగ్గా వాళ్ళు ట్రీట్మెంట్ చేయక ఎన్నో ఉంటాయి జరిగాయి. అలాంటిది వాళ్ళు దానికోసం పోరాడుతున్నారు. కానీ వాళ్ళకి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి చాలామంది మద్దతు ఇస్తున్నారు. దీక్ష చేస్తున్నారు. చాలామంది వస్తున్నారు. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. స్టూడెంట్స్, మెయిన్గా స్టూడెంట్స్ అండి. స్టూడెంట్స్తో పెట్టుకుంటే కష్టం. స్టూడెంట్స్తో ఎవరైనా వాళ్ళు ఎంత ఇది చేసినా వాళ్ళు పోరు. ఎందుకంటే వాళ్ళు ఏదో చెయ్యాలి, మనం న్యాయం జరగాలని చూస్తున్నారు. దయచేసి మన గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళని అంటే వాళ్ళు అలా కొడుతుంటే కూడా నాకే అంటే ఎందుకు వాళ్ళ పాప తండ్రి తినాలి వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళకి ఏమైనా వస్తుందా, లేకపోతే వాళ్ళకి ఏమైనా పార్టీ వాళ్ళ లక్షలు ఏమైనా ఇస్తారా, కోట్లు ఇస్తారా, డబ్బులు ఇస్తారా, వాళ్ళకి ఎవ్వరికి ఏ రూపాయి కూడా రాదు. అక్కడ వాళ్ళందరూ స్వచ్ఛందంగా వెళ్ళి వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి అక్కడ చేస్తున్నారు. దయచేసి పోలీసులు అసలుకి అలా ఎలా కొట్టబుద్ధి అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళైతే జస్ట్ కూర్చొని ధర్నా చేస్తారంటే ఇప్పుడు చేసుకోనియండి, మీకేంటి ప్రాబ్లం చెప్పండి అని నాకు అనిపించింది. కానీ అంటే ఉంటుంది వాళ్ళ గవర్నమెంట్ పోలీసుల వైపు నుంచి కూడా వాళ్ళ వైపు నుంచి వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. కానీ అలా కొట్టడం మరీ అంత కొట్టేంత ఎందుకు? పోలీసులు కూడా ఒకప్పుడు స్టూడెంట్సే కదా. ఇప్పుడు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా స్టూడెంట్సే. వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించి ఖచ్చితంగా దీనికి న్యాయం జరుగుతుందని, వాళ్ళ ప్రొటెస్ట్ చేసినందుకు వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకైతే మెయిన్గా స్టూడెంట్స్ కొట్టేటప్పుడు మాత్రం అసలుకి ఒక్కొక్కరు లాఠీలు తీసుకొని పిచ్చి కొట్టులు కొడుతున్నారు. అయినా సరే అక్కడే నిల్చుంటున్నారు. వెనక ముందు ఒకళ్ళు కొడుతున్నా కానీ కొన్ని చూస్తుంటే వాళ్ళు కదలట్లేదు, పారిపోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం తప్పు చేయలేదు కాబట్టి. ఒక అతను పోలీసుకి అయితే కాలు ఇట్లా పెట్టేసి ఇట్లా వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు అటు ఉరుకుతుంటే కాలు ఇట్లా పెట్టేసి కింద పడేసినాడు. అసలు ఎందుకు అంత? కొంతమంది అయితే డ్రెస్సులు కూడా లేవండి. మిలిటరీ డ్రెస్సులు కొన్ని ఉన్నాయి. అంటే ఇంకా చాలా ఉంటాయి కదా, అవంతమంది ఉన్నారు. సివిల్ డ్రెస్సులు ఎవరు? వాళ్ళు పోలీసు అయితే కాదు. అంటే వాళ్ళని కూడా ఇంటికి తీసుకొచ్చి ఆడ లాఠీలు ఇచ్చేసి ఇవన్నీ చేయడం మనకి మంచిది కాదు, మన దేశానికి మంచిది కాదు. ఎందుకంటే నేషనల్ మీడియాస్ కూడా అన్నీ కూడా చూస్తూ ఉంటారు. మన ఇండియాకి కూడా మంచిది కాదు అది. దయచేసి మన మోడీ గారు ఖచ్చితంగా దీని గురించి అయితే ఆయన మన ఇండియాకి చాలా చేస్తున్నారు. చాలా మంచి పనులు కానీ మంచి ఆలోచనలు చాలా చేస్తున్నారు. ఆయన దృష్టికి తొందరగా వెళ్ళి ఆయన దీనికి ఏదో ఒక ఎండ్ అయితే ఇచ్చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ స్టూడెంట్స్ లైఫ్స్ అవి. వాళ్ళకి కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. వాళ్ళు చదువుకోకుండా, వాళ్ళు జాబులో చదువుకోకుండా వచ్చేసి అక్కడ దందాలు చేయడం వాళ్ళకే కూడా మంచిది కాదు. ఎవరికీ మంచిది కాదు. ఇదంతా ఫస్ట్ మన ఇండియాకి కూడా మంచిది కాదు. ఇలా అంటే స్టూడెంట్స్ అందరూ ఇన్ని లక్షల మంది స్టూడెంట్స్ చేస్తున్నారంటే అది మళ్ళీ గవర్నమెంట్ మీద కూడా నెగిటివ్ అవుతుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ తొందరగా దీని మీద రియాక్ట్ అవ్వాలి. మన మోడీ గారు తొందరగా రియాక్ట్ అవ్వాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా రియాక్ట్ అయ్యి దీనికి ఒక ఎండ్ కార్డు ఇస్తే అందరికీ మంచిదని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ నా వైపు నుంచి నేను కూడా అంటే మన ఇండియన్లో ఒక భాగం కాబట్టి నాకు కూడా ఇలా చెయ్యాలనిపించింది. దీనివల్ల అంటే నా వీడియో వాళ్ళు చూస్తారు, వాళ్ళు అక్కడ దాకా వెళ్తుందని అయితే నాకు కాదు, కానీ నాకు కూడా ఉంటుంది కదా, మనం కూడా కొంచెం ఒక రెస్పాన్సిబిలిటీ. అందుకని చెప్పేసి మీరు కూడా ఎవరైతే ఈ వీడియోస్ చూసిన వాళ్ళు, లేకపోతే ఎవరైనా ఇన్స్టాలో ఉన్నా లేకపోతే యూట్యూబ్లో ఉన్నా, మీరు కూడా మన మాటని తెలియజేయండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా దీనికి ఎండ్ కార్డు పడాలి, అందరికీ న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.